హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. అండ్ కమింగ్ టు ద ప్రీ మార్కెట్ వీడియో, ఈ రోజు వచ్చేసి మన బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ 50, అదే విధంగా నేచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వాటిలో ఏ విధంగా మార్కెట్లో బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏ ఏ లెవెల్ నుంచి మార్కెట్లో రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే, బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్గా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతూ వస్తుంది. బట్ అప్ సైడ్ మూవ్మెంట్లో కూడా మనకి పుల్ బ్యాక్ అనేది రావాలి కదా, ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగాలి కదా. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ వల్ల మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగేసి మార్కెట్లో ఒకేసారి బేరిష్ మూవ్మెంట్ వచ్చింది. సో ఒక్కరోజు వచ్చే బేరిష్ మూవ్మెంట్ని బట్టి మార్కెట్ ఫర్దర్గా కూడా మార్కెట్ బేరిష్గా వెళ్ళే ఛాన్స్ ఉందని ఎప్పుడూ అనుకోకూడదు. సో మార్కెట్లో మనం బుల్ సైడ్గా చూసుకోవాలి, అదేవిధంగా బేర్ సైడ్గా చూసుకోవాలి. సో ఈ రోజు కూడా మన ప్రీ మార్కెట్ వీడియోలో బుల్ సైడ్గా పాటు అదేవిధంగా బేరిష్ సైడ్గా మార్కెట్ మూవ్ అయితే ఏ ఛాన్సెస్ ఉన్నాయని రెండు లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ లెవెల్స్ దగ్గరకు మార్కెట్ వచ్చేటప్పుడు అక్కడ మన ఆర్డర్ బ్లాక్ బేస్డ్ ఆర్ మన క్యాండిల్ బేస్డ్ ఆర్ మన స్ట్రాటజీ బేస్డ్ ఎంట్రీ ఇస్తే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా. అండ్ కమింగ్ టు ద ప్రీ మార్కెట్, అండ్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో ఏ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఏ లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ ద బ్యాంక్ నిఫ్టీ, మనకి బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే, బ్యాంక్ నిఫ్టీ మనకి నిన్న నిన్న మనకి ఇలా మార్కెట్ డౌన్ఫాల్ అవుతున్నా కూడా ఒకే లెవెల్లో కన్సాలిడేట్ అయ్యి ఒక్కసారిగా బ్రేక్ ఇచ్చింది. సో ఈ బ్రేక్ వల్ల మార్కెట్ మార్కెట్ లిటరల్గా మార్కెట్ బౌన్స్ అవుతూ మార్కెట్ ఒకేసారిగా ఇది బ్రేక్ అయ్యి మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది, ఈ లెవెల్ వరకు వచ్చింది. మీరు గమనించవచ్చు, కంటిన్యూస్గా ఒకే ఒకే సర్టెన్ లెవెల్స్ దగ్గర మార్కెట్, ఒక సిమిలర్ లెవెల్స్ దగ్గర మార్కెట్ బౌన్స్ అవ్వడం కన్నా ఒక సిమిలర్ లెవెల్స్ దగ్గర మార్కెట్ కన్సాల్ట్ అవ్వడం ఆర్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మార్కెట్‌లో అలాంటి లెవెల్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం ద్వారా నెక్స్ట్ వచ్చే లెవెల్స్‌ని మనం ఈజీగా ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేయగలుగుతాం. అండ్ కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ, మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్‌లో ఇట్లాంటి లెవెల్స్‌లో ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయకండి. అలాంటివి తీసుకోవడం వల్ల అక్కడ మనకి రేంజ్ బౌండ్ మార్కెట్‌లో ఉంది మార్కెట్. సో అలాంటి లెవెల్స్‌లో ఎంట్రీ తీసుకోకపోవడం మంచిది. సో ఇలా మార్కెట్ ఎప్పుడైతే దీన్ని బ్రేక్ అవ్వడం ఆర్ దీని నుంచి మనకి రివర్స్ అవ్వడం జరుగుతుందో ఆ టైంలో ఈ లెవెల్స్‌ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదా మనకి ఇక్కడ నుంచి ఈ ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వడం ఇంకా మంచిగా ఎంట్రీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్‌లీ ఈ లెవెల్‌లో కన్సిడర్ చేసుకోండి. మిడిల్‌లో తీసుకోవడానికి ట్రై చేయకండి. అక్కడ మనకు 47,842.45 నుంచి 47,725.95 ఈ లెవెల్స్ ఎందుకు కన్సిడర్ చేస్తున్నానంటే, మీరు ఇక్కడ గమనించొచ్చు, మార్కెట్ డౌన్‌ఫాల్ అవుతూ ఇదే లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అయితే ఒక్కసారిగా బలంగా బ్రేక్ అవ్వడం ద్వారా మళ్ళీ మార్కెట్ ఇంకొక కొత్త సపోర్ట్ దగ్గరికొచ్చింది. సో మార్కెట్‌లో నేను ఈ లెవెల్ ఎందుకు వద్దంటున్నా అంటే, మార్కెట్ రేంజ్ వన్ మార్కెట్‌లో ఉంది. ఇక్కడ మనకి డెసిషనల్ క్యాండిల్స్ పడుతున్నాయి. డెసిషనల్ క్యాండిల్స్‌లో మనకి మార్కెట్ ఎటు సైడ్ మార్కెట్ మూవ్ అవుతుంటే అటు సైడ్ మార్కెట్‌లోకి వెళ్ళడం మంచిది కానీ, మార్కెట్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వడం ఎప్పుడు కూడా మనకి ఎస్ఎల్‌ని తెచ్చిపెడుతుంది. సో మార్కెట్ ఈ లెవెల్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే ఇంకెక్కడైనా ఛాన్స్ ఉందంటే, అల్టిమేట్‌గా మనకి అల్టిమేట్ ఆర్డర్ బ్లాక్ ఉంది చూసినారా? మేజర్ ఆర్డర్ బ్లాక్. ఆ ఆర్డర్ బ్లాక్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఆర్డర్ బ్లాక్ వరకు వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ మధ్యలోనే మీకేదైనా స్ట్రాటజీ బేస్డ్ ఆర్ ఇదే ఆర్డర్ బ్లాక్ నుంచి రివర్స్ అయ్యేటప్పుడు ఎంతో కొంత పుల్ బ్యాక్ మూవ్‌మెంట్ వస్తుంది కాబట్టి, ఆ టైంలో మనకేదైనా స్ట్రాటజీ బేస్డ్ ఎంట్రీ వస్తే ఒక ఎంట్రీ తీసుకోండి. లేదా అనుకుంటే ఇక్కడ వరకు అల్టిమేట్‌గా వెయిట్ చేయండి. ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మార్కెట్‌లో మనం 2 లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. మార్కెట్‌లో మనం గ్యాప్ అప్ ఓపెన్ అయితే 2 లెవెల్స్ ఇక్కడ మీరు గమనించొచ్చు. మార్కెట్ మనకి ఈ ఆర్డర్ బ్లాక్ నుంచినే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి, లేదా ఈ పైన ఉన్న మేజర్ ఆర్డర్ బ్లాక్ చూసినారా ఇక్కడ? ఇప్పటి వరకు ఇంకా దీన్ని మిటిగేట్ అవ్వలేదు. సో ఈ పైనున్న ఆర్డర్ బ్లాక్ వరకు ట్యాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఏం ఛాన్స్ ఉన్నాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఇక్కడ నుంచి మనకి ఎట్లనో ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యి మార్కెట్ ఇక్కడ ఎక్కడనో ఓపెన్ అయితది కాబట్టి, ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయినా మనకి మీకు చెప్పినట్టుగానే మనం చాలా సార్లు మాట్లాడుకున్నట్టుగానే నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉండేటప్పుడు అక్కడ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ మనకి అక్కడ పుల్ బ్యాక్ మూవ్‌మెంట్ వచ్చినంత వరకు మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వకపోవడం మంచిదని చెప్పాను. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కూడా ఇక్కడనే ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి 2-3 టైమ్స్ మార్కెట్ బౌన్స్ అయినాక, ఒకవేళ స్ట్రాంగ్ క్యాండిల్ ఏదైనా బేరిష్ సైడ్ పడుతుంది అనుకునేటప్పుడు అక్కడ మనకి బేర్ సైడ్ ఎంట్రీస్‌ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. లేదా ఒకవేళ మార్కెట్ రివర్స్ అవుతుంది అనుకుంటే, ఎప్పుడైనా మార్కెట్‌కి అగైనెస్ట్‌గా ఎంట్రీ తీసుకుంటున్నాం అనుకున్నప్పుడు మార్కెట్‌లో మనకి డబుల్ టు త్రిబుల్ కన్ఫర్మేషన్ తీసుకొని మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడం మంచిది. ఒకే ఎంట్రీ తీసుకొని ఆర్ ఒకే బేస్ ఎంట్రీ తీసుకోవడం వల్ల మార్కెట్‌లో మోస్ట్‌లీ మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. సో మార్కెట్‌లో అప్ సైడ్ మూవ్ అయిందనుకోండి, అల్టిమేట్‌గా గుడ్. ఒకవేళ మార్కెట్ డౌన్‌ఫాల్ అయితే ఈ లెవెల్‌లో ఏదైతే మనం ఆర్డర్ బ్లాక్ డ్రా చేసుకున్నామో, ఆ ఆర్డర్ బ్లాక్ లెవెల్ నుంచి మార్కెట్ బ్రేక్ అయ్యేటప్పుడు ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిల్ పడితే
మనకి బలంగా ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఒకవేళ ఇది బ్రేక్ అయిపోయిందా? ఇది బ్రేక్ అయిపోతే ఏం ఛాన్స్ ఉంది? ఇది బ్రేక్ అయిపోతే మనకి ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఇదే లెవెల్ నుంచి మార్కెట్ ఇక్కడనే ఎక్కువ సార్లు బౌన్స్ అయ్యి బ్రేక్ అయితే ఈ లెవెల్ వరకు అల్టిమేట్‌గా వచ్చేస్తది. అల్టిమేట్‌గా వచ్చేస్తది. నిన్న కూడా మీరు గమనించొచ్చు సేమ్ లెవెల్. ఇక్కడ మీరు ఇట్లా వచ్చి మార్కెట్ ఇలా బౌన్స్ బ్యాక్ అయ్యి ఒకే లెవెల్‌లో బౌన్స్ బ్యాక్ ఒక్కసారిగా మధ్యలో బ్రేక్ వచ్చింది. సో, సేమ్ లెవెల్స్ కూడా ఈ రోజు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, మోస్ట్‌లీ కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్‌లో మనకు ఎయిదర్ ఒక్క సైడే కాకుండా మార్కెట్ బుల్ సైడ్ అండ్ బేర్ సైడ్ 2 సైడ్స్ మన లెవెల్స్‌ని డ్రా చేసుకోవడం వల్ల ఎయిదర్ ఒకవేళ మార్కెట్ మన సైడ్ మూవ్ అవుతున్నప్పుడు అప్పుడు మన ఈ లెవెల్స్‌ని బేస్ చేసుకొని అక్కడ మీ ఆర్డర్ బ్లాక్ బేస్డ్ ఆర్ క్యాండిల్ స్టిక్ బేస్డ్ ఆర్ స్ట్రాటజీ బేస్డ్ ఎంట్రీస్ వస్తే ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్‌డా? అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్ కదా! అండ్ అదే విధంగా మనకి ఫిన్ నిఫ్టీకొచ్చేస్తే ఫిన్ నిఫ్టీలో మీరు గమనించొచ్చు. ఫిన్ నిఫ్టీ నేను చాలా సార్లు మనం రోజు ప్రీ మార్కెట్‌లో మాట్లాడుకునేదే ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 సిమిలర్‌గానే ఉంటాయి. చాలా సిమిలర్‌గా ఉంటాయి. సో, బ్యాంక్ నిఫ్టీలో మనం డ్రా చేసిన లెవెల్స్ ఈజీగా మనకి ఫిన్ నిఫ్టీలో కూడా వర్క్ అవుతాయి. సేమ్ ఒకే లెవెల్స్‌లో ఉంటాయి కాబట్టి మార్కెట్‌లో మోస్ట్‌లీ మనం లెవెల్స్‌ని బ్రేక్ అవుతున్నప్పుడు మార్కెట్‌లో బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి విధంగా మన ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నామో, అదే విధంగా ఫిన్ నిఫ్టీలో కూడా మార్కెట్‌లో లెవెల్స్‌ని బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం మంచిది. అండ్ ఇక్కడ మీరు గమనించొచ్చు ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే అల్టిమేట్‌గా ఈ లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సపోర్ట్‌ని బ్రేక్ అయితే మార్కెట్‌లో మీకు చెప్పినట్టుగానే నిన్న ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుకున్నట్టుగానే నిన్న కూడా మీరు గమనించొచ్చు మార్కెట్‌లో ఇదే లెవెల్ దగ్గర ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఒక బేస్ తీసుకొని, ఒక రెసిస్టెన్స్ తీసుకొని అక్కడ నుంచి మార్కెట్ బ్రేక్ అయింది. స్ట్రాంగ్‌గా బ్రేక్ అయింది. సేమ్ అదే లాజిక్ బేస్ చూసుకుంటే మార్కెట్‌లో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఈ లెవెల్‌లో ఈ మిడిల్‌లో తీసుకోవడానికే ట్రై చేయకండి. ఎందుకంటే మోస్ట్‌లీ అక్కడ మనకి ఒక రేంజ్ బౌండ్ మార్కెట్‌లో ఉంది. అక్కడ ఒక డెసిషనల్ క్యాండిల్స్ వచ్చాయి. డెసిషనల్ క్యాండిల్స్ నుంచి ఒక్కసారిగా బ్రేక్ అయింది కాబట్టి మనం బేరిష్ సైడ్‌గా మాట్లాడుకుంటాం. ఒకవేళ మార్కెట్ బుల్ సైడ్‌గా తిరిగితే మనం బుల్ సైడ్ గురించి మాట్లాడుకుంటాం. బట్ బేరిష్ సైడ్ తిరిగింది కాబట్టి మనం బేర్ సైడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, ఇప్పుడు కూడా మార్కెట్‌లో ఎలాంటి రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండేటప్పుడు మోస్ట్‌లీ ఎంట్రీ తీసుకోకపోవడానికే మంచిది. ఎందుకంటే మనకి తీటా డీకే వల్ల మార్కెట్‌లో బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలు ఎట్లాంటి వాటి ఇండెక్సెస్ మీద ట్రేడ్ చేసే వాళ్ళకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో మనకి ఎక్కువగా ప్రాఫిట్స్ సంపాదించుకోలేం. సో, మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి అల్టిమేట్‌గా ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా! ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ వరకు. ఇక్కడ వరకు అల్టిమేట్‌గా మార్కెట్ ఒక హాఫ్ అంతా ఒక ఫస్ట్ హాఫ్ అంతా మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళడానికి తినేస్తుంది కాబట్టి మార్కెట్‌లో సెకండ్ హాఫ్ మంచి ఎంట్రీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కూడా మార్కెట్‌లో నిన్న పూర్తిగా ఒకే సైడ్ మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు ఈరోజు అదే టైంలో మూవ్ అవ్వదు. అండ్ అదే సైడ్‌గా కూడా మార్కెట్ మూవ్ అవ్వడానికి ట్రై చేయదు. మోస్ట్‌లీ ఒక ఫస్ట్ హాఫ్ అంతా మార్కెట్‌లో ఒక డెసిషనల్ క్యాండిల్స్‌తో పాటు మార్కెట్ ఒక సెర్టైన్ లెవెల్స్‌ని ఫార్మ్ చేసినాక అక్కడ నుంచి బ్రేక్ ఇస్తే సెకండ్ హాఫ్‌లో ఆ లెవెల్స్ నుంచి మనం ఎంట్రీ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో, మోస్ట్‌లీ ప్రీ మార్కెట్ చూడటం వల్ల మార్కెట్‌లో మనం ఏ లెవెల్స్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నది పాయింట్ కోసమే మనం ప్రీ మార్కెట్ వీడియో చేస్తున్నాం. అండ్ ఇక్కడ మీరు గమనించొచ్చు ఒకవేళ ఇది బ్రేక్ అయిపోతే ఇంకెక్కడైనా ఛాన్స్ ఉందా మనకి అల్టిమేట్ హై ఉంది. బట్ అల్టిమేట్ హై వరకు మనకి ఆల్ టైమ్ హై వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి కాబట్టి మార్కెట్‌లో మనం ఈ లెవెల్ నుంచి ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్‌లో ఏమైనా మీకు నిన్న బ్యాంక్ నిఫ్టీలో చెప్పినట్టుగానే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో చెప్పినట్టుగానే మార్కెట్ పుల్ బ్యాక్స్ వస్తున్నప్పుడు ఎంట్రీ తీసుకోండి. బట్ పుల్ బ్యాక్స్‌తో పాటు అక్కడ మీకు ఆర్డర్ బ్లాక్ అక్కడ క్యాండిల్ స్టిక్స్ అక్కడ మీకు స్ట్రాటజీ బేస్డ్ ఎంట్రీస్ వస్తే ఫైండ్ ఔట్ చేసుకోవడం ఇంకా మంచిది. సో, ఇక్కడ నుంచి ఈ ఆల్ టైమ్ హై వరకు వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే, మోస్ట్‌లీ ఇక్కడ వరకు ఆల్ టైమ్ హై వరకు వెళ్ళే ఛాన్స్ లేదండి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో, ఈ ఆల్ టైమ్ హై వరకు వెళ్ళింది అంటే మార్కెట్ మోస్ట్‌లీ ఈరోజు ఒక్క రోజులోనే మార్కెట్ వెళ్ళడానికి ట్రై చేయదు. ఒకవేళ ఆల్ టైమ్ హై వరకు ఈరోజు ఒక్క రోజులోనే మూవ్ అయిందంటే, మళ్ళీ అల్టిమేట్‌గా మనం మార్కెట్‌ని బుల్ సైడ్‌గానే చూసుకోవచ్చు. ఓకేనా? అదే కమింగ్ టు ద బేరిష్ సైడ్ చూసుకుంటే, మనకి ఈ బేరిష్ సైడ్ ఇక్కడ ఎక్కడైనా మార్కెట్ ఓపెన్ అయిందనుకుంటే ఈ సపోర్ట్‌ని బేస్ చేసి మార్కెట్ ఎప్పుడైతే ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకోవడం మంచిది. ఇలా ఎంట్రీ తీసుకోవడం మంచిది. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇంకెక్కడైనా ఛాన్సెస్ ఉన్నాయంటే మోస్ట్‌లీ చాలా డిస్టెన్స్‌లో మనకు ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది. సో, ఈ ఆర్డర్ బ్లాక్ వరకు మార్కెట్ వెయిట్ చేయడం అంటే మార్కెట్‌లో మనకి ఈజీ ఎంట్రీస్ అనేవి ఫైండ్ ఔట్ చేయగలం. సో, మార్కెట్‌లో మనకి ఈ ఒక్క లెవెల్‌ని మనం ఫైండ్ ఔట్ చేసుకొని ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ బ్లాక్ టు ఆర్డర్ బ్లాక్ చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటున్నప్పుడు, మనం చేసే ఒకటే ఒక పని మార్కెట్ పుల్ బ్యాక్స్ ఇస్తున్నప్పుడు, ఆ పైన మనకు ఆర్డర్ బ్లాక్స్ ఉండడం, మార్కెట్ పుల్ బ్యాక్స్ తీసుకుంటున్నప్పుడు అక్కడ ఏదైనా మీ స్ట్రాటజీ బేస్డ్ ఎంట్రీస్ ఇవ్వడం వల్ల మార్కెట్‌లో మనకి డబుల్, ట్రిపుల్ కన్ఫర్మేషన్‌తో ఎంట్రీ అవుతాం. సో, అలాంటి టైంలో మనకు ఒకవేళ ఎయిదర్ మనకి ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా మనకు ఒక రీజన్ ఉంటుంది. వితౌట్ రీజన్ మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేయకండి.
అండ్ మనం ఫిన్ నిఫ్టీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకసారి నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుంటే, నిఫ్టీ 50 కూడా సేమ్ లెవెల్స్ మీరు గమనించొచ్చు. సేమ్ సిమిలర్ లెవెల్స్‌ని ఫార్మ్ చేసింది. మార్కెట్ ఒక డౌన్ ఫాల్ అవుతూ వచ్చినా కూడా మార్కెట్ ఒక సిమిలర్ లెవెల్స్‌ని ఫార్మ్ చేసి బ్రేక్ ఇచ్చింది. ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చిందో మార్కెట్ అల్టిమేట్‌గా మార్కెట్ డౌన్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. మీరు గమనించొచ్చు సేమ్ లెవెల్స్. అండ్ ఈ రోజు కూడా మార్కెట్‌లో ఏ లెవెల్స్ నుంచి మార్కెట్‌లో బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్‌లో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి అల్టిమేట్‌గా ఇక్కడనే మనకి ఆర్డర్ బ్లాక్ ఉందండి. అదే విధంగా ఇక్కడే మనకి సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడనే మనకి రెసిస్టెన్స్ కూడా ఉంది. ఈ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇట్లా రావడం వల్ల మనకి మార్కెట్‌లో మోస్ట్‌లీ కూడా మనకి ఈ లెవెల్స్ దగ్గర ఇదే లెవెల్ దగ్గర మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి ఒక్కసారిగా బ్రేక్ వచ్చింది. సేమ్ అదే లెవెల్స్ వరకు మార్కెట్ ఒకవేళ వచ్చినా, ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అయితుందో మనకి ఎప్పుడైతే 21,553.95 అక్కడ కానీ మార్కెట్ బ్రేక్ అవుతుంది. స్ట్రాంగ్ క్యాండిల్స్ పడి బ్రేక్ అవుతుంది అనుకుంటే అండ్ 50% ఇన్, 50% ఔట్ క్యాండిల్ మనకి ఏదైనా ఉంది ఫార్మ్ అవుతుంది అనుకుంటే, అక్కడ మనం ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మనం ఫేక్ ఔట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఓకేనా? ఒకవేళ లేదు. ఇది బ్రేక్ అవుతుంది అంటే మార్కెట్‌లో ఈ లెవెల్ ఎప్పుడైతే మనకి ట్యాప్ అవుతుందో, ఈ లెవెల్ ఎప్పుడైతే మనకి ట్యాప్ అవుతుందో ఇక్కడి నుంచి అల్టిమేట్‌గా మనం బేర్ సైడ్ చూసుకోవచ్చు. బట్ నేను చెప్పినట్టుగా ఎప్పుడు అల్టిమేట్ లెవెల్స్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే అల్టిమేట్ లెవెల్స్ వల్ల మనకి అల్టిమేట్ ఆర్డర్ బ్లాక్స్ వల్ల మోస్ట్‌లీ ఆ లెవెల్స్ వరకే మార్కెట్ ఎళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ హ్యూజ్ ఇంబాలన్స్ ఉంది. మీరు గమనించొచ్చు. ఇక్కడ ఇంబాలన్స్ ఉంది. నేను ఇంబాలన్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆర్డర్ బ్లాక్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కిందన ఇన్‌స్టాగ్రామ్ బయో ఉంటుంది. సో, అక్కడ కాంటాక్ట్ అయ్యి మా కోర్స్ గురించి తెలుసుకోవచ్చు. ఆర్డర్ బ్లాక్స్ అంటే ఏంటి? ఆర్డర్ ఫ్లోస్ అంటే ఏంటి? అండ్ ఎస్ఎంసీ కాన్సెప్ట్స్‌తో పాటు ప్రైస్ యాక్షన్ ఇంక్లూడ్ చేస్తే ఎట్లా ట్రేడ్ చేయొచ్చు అన్న పాయింట్స్ అక్కడ మాట్లాడుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద బేర్ సైడ్ చూసుకుంటే మార్కెట్ మూవ్ అయితే ఎట్లా? మార్కెట్ బేర్ సైడ్ మూవ్ అయితే అల్టిమేట్‌గా ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మార్కెట్‌లో బేరిష్ సైడ్ ఏస్తే ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇట్లా ఇక్కడి నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా లేదా మనకి ఈ లెవెల్ నుంచి ఇది బ్రేక్ అయితే మనకి అల్టిమేట్‌గా ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లెవెల్ నుంచి రివర్స్ అయ్యి, ఇక్కడ నుంచి మార్కెట్ అల్టిమేట్‌గా అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకిక్కడ నిఫ్టీలో అల్టిమేట్‌గా మనకి అప్ సైడ్‌కి వెళ్ళిన 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసాం. అండ్ డౌన్ సైడ్‌కి వెళ్ళిన 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసాం కాబట్టి మార్కెట్‌లో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఆ లెవెల్స్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు స్ట్రాటజీ బేస్డ్ క్యాండెల్‌స్టిక్ బేస్డ్ ఆర్డర్ బ్లాక్ బేస్డ్ ఎంట్రీస్ వస్తే మంచిగా ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ కూడా మార్కెట్‌ని చదవడం రావాలి. మార్కెట్‌ని రీడ్ చేయడం రావాలి. మార్కెట్‌ని ఎప్పుడైతే రీడ్ చేయడం వస్తుందో అదే టైంలో మనకి లెవెల్స్ దగ్గరికొచ్చేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఆ లెవెల్స్ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు క్యాండిల్ వైస్‌గా మార్కెట్‌లో మనం ఎంట్రీ తీసుకొని ప్రాఫిటబుల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం. ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం. అదే విధంగా నిఫ్టీ 50 గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ కమింగ్ టు ద కమోడిటీస్ క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ కమోడిటీస్‌లో మాట్లాడుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మార్కెట్‌లో నేను నిన్న కూడా చెప్పిన మార్కెట్‌లో అసలు ఫ్లక్చుయేషన్స్ జరగట్లేదు. నేచురల్ గ్యాస్‌లో కొంచెమైనా కొద్దిగా గొప్పో అయినా మార్కెట్‌లో మూవ్‌మెంట్ వస్తుంది. బట్ క్రూడ్ ఆయిల్‌లో అసలు ఫ్లక్చుయేషన్ అనేది జరగట్లేదు. ఫ్లక్చుయేషన్ జరిగేటప్పుడు మార్కెట్‌లో మోస్ట్‌లీ దాన్ని నెగ్లెక్ట్ చేయడానికే ట్రై చేయండి. ఎక్కడైతే మనకి ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయో అప్పుడు ఎంట్రీ తీసుకోవడం వల్లే మనకి ప్రాఫిటబుల్‌గా ఉండే ఛాన్స్ ఉంది. మెయిన్‌లీ ఫర్ ఇంట్రాడే ట్రేడర్స్. వాళ్ళకేంటంటే ఈరోజు మనం మార్కెట్‌లో ట్రేడ్‌లో కూర్చుంటున్నామంటే ఈరోజు ఎంట్రీ రావాలన్న పాయింట్‌లో కూర్చుంటాం కాబట్టి మార్కెట్‌లో మోస్ట్‌లీ మనకి ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ అయ్యేటప్పుడు మోస్ట్‌లీ మనకి ఫేక్ ఔట్స్ అయ్యి మనకి అపోజిట్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వడం వల్ల ఎన్ని టైమ్స్ అయితే తీసుకుంటే అన్ని టైమ్స్ మనకి ఫేక్ ఔట్స్ అవుతాం. సో, ఆ లెవెల్స్‌ని ముందుగా మనం ఫైండ్ ఔట్ చేసుకోగలుగుతున్నాం. లేదా మార్కెట్ బిహేవియర్‌ని మనం ముందుగా అర్థం చేసుకుంటున్నామంటే మోస్ట్‌లీ దాన్ని మనం నెగ్లెక్ట్ చేసేయొచ్చు. ఓకేనా? మార్కెట్‌లో మనకి ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి? లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఇదే లెవెల్ నుంచి ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్‌ని ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ఎప్పుడైతే కొత్త హైని ఫార్మ్ చేయడానికి మార్కెట్ వెళ్తుందో, నేను ఎప్పుడైనా చెప్పిన అల్టిమేట్ హైలో ఉండేటప్పుడు మార్కెట్‌లో పుల్ బ్యాక్స్ మూవ్‌మెంట్‌లో మాత్రమే ఫైండ్ ఔట్ చేయగలుగుతాం. ఎందుకంటే అక్కడ నుంచి మనకి ఏ లెవెల్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి అండ్ అదే లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది. అండ్ అదే లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ అవుతుంది అని ఏ పాయింట్ మనకుండదు. ఎప్పుడైతే కొత్త హైని ఎప్పుడైతే ఫార్మ్ చేసిందో మార్కెట్, ఆ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు ఎంట్రీ తీసుకోవడమే తప్ప, మార్కెట్‌లో కొత్త హైని ఫార్మ్ చేసినాక మనకి అనాలిసిస్ చేయడానికి అండ్ అక్కడ నుంచి అల్టిమేట్‌గా మన ఆర్డర్ బ్లాక్స్ గాని, స్ట్రాటజీ గాని, క్యాండిల్ స్టిక్స్ వైస్ గాని మనం డ్రా చేయడానికి ఎటువంటి ఛాన్సెస్ అనేవి ఉండవు. సో, మోస్ట్‌లీ మనకి బ్రేక్ అయిన తర్వాత కొత్త హైని ఫార్మ్ చేసి ఎప్పుడైతే పుల్ బ్యాక్ స్వింగ్ వస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. అంతేగాని మార్కెట్‌లో మనకి అల్టిమేట్‌గా ఒకే లెవెల్ నుంచి మార్కెట్
ఒకే సైడ్ నుంచి మార్కెట్ వెళ్తుందంటే మాత్రం ఎప్పుడు కూడా మనం ఫేక్ అవుట్స్ అవుతాం. అండ్ ఒకవేళ మార్కెట్ బేర్ సైడ్ వస్తే ఈ లెవెల్‌కెళ్ళిపోద్దండి. ఇప్పుడు ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది. నేను ఈ ట్రెండ్ లైన్ ఎందుకు డ్రా చేశానంటే, మోస్ట్‌లీ మనం ట్రెండ్ లైన్ 2-3 టైమ్స్ మనం 3 టైమ్స్ మనకి ట్యాప్ అయిన తర్వాత డ్రా చేయడం స్టార్ట్ చేస్తాం. బట్ మార్కెట్‌లో 2 టైమ్స్ మార్కెట్‌లో ట్యాప్ అయినప్పుడు ఎంట్రీస్ కోసం వెయిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించొచ్చు. ఇక్కడ ఫస్ట్ టైమ్ అండ్ సెకండ్ టైమ్ అండ్ థర్డ్ టైమ్ ఒకవేళ ఇది ట్యాప్ అయితే ఇదే టైమ్‌లో ఇక్కడ ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్ ఉందా చూసుకొని, రెండిటిని కన్ఫర్మేషన్ తీసుకొని మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. బట్ మార్కెట్‌లో ఈ లెవెల్ అల్టిమేట్‌గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్‌లోకి ఎంట్రీస్ చూడటం వల్ల మనకి మోస్ట్‌లీ ఫేక్ అవుట్స్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ మనకి ఈ ట్రెండ్ లైన్ కూడా వర్క్ అవ్వట్లేదు అనుకుంటే. అండ్ కమింగ్ టు ద క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకుంటే క్రూడ్ ఆయిల్‌లో మనకి మీకిప్పుడే చెప్పిన మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్‌లో వస్తే ఒకేసారి మార్కెట్‌లో హ్యూజ్ ఇంపాక్ట్ వస్తుంది. లేదు అనుకుంటే మార్కెట్‌లో ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ జరగట్లేదు. ఫ్లక్చుయేషన్స్ జరగనప్పుడు మార్కెట్‌కి దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ ఫ్లక్చుయేషన్ జరిగేటప్పుడు హ్యూజ్ క్యాండిల్స్ పడుతున్నప్పుడు ఎటువంటి విక్స్ లేకుండా పడుతున్నప్పుడు ఆ స్ట్రెంత్ మనకు చెప్తుంది కాబట్టి అటువంటి స్ట్రెంత్ ఉన్న క్యాండిల్స్ పడుతున్నప్పుడు మనం ఆ మార్కెట్‌లో ఎంటర్ అవ్వడం వల్ల మెయిన్‌లీ స్టాప్ లాస్ చాలా తక్కువ పెట్టేసుకొని టార్గెట్‌కి ఎక్కువ కోసం చూడటం వల్ల దాంట్లో వెయిట్ చేయడం వల్ల మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ ఒకవేళ ప్రాఫిట్స్ రావట్లేదు అండ్ మార్కెట్‌లో ఫ్లక్చుయేషన్స్ జరగట్లేదంటే మోస్ట్‌లీ దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి? గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ నుంచి ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చి ఎందుకంటే మార్కెట్‌లో మనకొచ్చిన మొత్తం బేరిష్ మూవ్‌మెంట్ ఒకేసారి కవర్ చేయాలంటే మార్కెట్‌లో ఏ రోజు జరగదు. ఒకవేళ అలా కవర్ అయ్యింది అనుకుంటే మళ్ళీ మార్కెట్ అల్టిమేట్‌గా అటు సైడ్ మాత్రమే మూవ్ అవుతుంది. సో, ఒకవేళ ఇక్కడ నుంచి మనకు మార్కెట్ రివర్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఈ లెవెల్ వరకు మార్కెట్‌లో చూసుకోవచ్చు లెవెల్స్‌ని. లేదా ఒకవేళ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఇక్కడనే మనకి నియరెస్ట్‌గానే మనకి ఆర్డర్ బ్లాక్స్ 2 ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. బట్ నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉండేటప్పుడు నేనేం చెప్పాను ఇక్కడనే మనకి 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ మనకి ఇక్కడనే బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక్కసారిగా బ్రేక్ అవుతున్నప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి గానీ ఒకేసారి మార్కెట్ ఆర్డర్ బ్లాక్‌ని రీచ్ అవ్వగానే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయకండి. ఇక్కడ ఇలా అయినా తీసుకోండి. ఒకవేళ అల్టిమేట్‌గా మార్కెట్ అప్ సైడ్ ఈ లెవెల్ ఎప్పుడైతే ఇలా ఫార్మ్ చేస్తుందో మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయినాక ఇక్కడనే ఎప్పుడైతే ఆర్డర్ బ్లాక్ ఇప్పుడైతే మనకి ఈ కన్సాలిడేషన్ స్టేజ్‌ని ఎప్పుడైతే బ్రేక్ అయితదో అప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అదే విధంగా ఒకవేళ మార్కెట్ బేర్ సైడ్ మూవ్ వస్తుంటే, బేర్ సైడ్ వస్తుంటే మనకి ఏదైతే బేస్ చేసుకుంటున్నామో, ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడైతే రేంజ్ బౌండ్‌లో మార్కెట్ ఉందో, ఆ లెవెల్‌ని మనకు బ్రేక్ అవుతున్నప్పుడే ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ ఇలా తీసుకోవడం వల్ల మార్కెట్ ఒక డెసిషనల్ జోన్ నుంచి బ్రేక్ అవుతుంది కాబట్టి, మార్కెట్ బుల్ సైడా ఆర్ బేర్ సైడ్ అనేది అక్కడే మనకి క్లియర్ సిగ్నల్ ఇస్తుంది. సో, అలా ఆ సిగ్నల్ వరకు వెయిట్ చేసి మార్కెట్‌లో ఎంత టైం అయినా ఆ సిగ్నల్ కోసం వెయిట్ చేసి, ఆ సిగ్నల్‌లో బ్రేక్ వచ్చినాకనే మనకి అక్కడ ఇంకేదైనా మీ స్ట్రాటజీ బేస్డ్ మంచి ఎంట్రీ గాని వస్తుంది అనుకుంటే, మనకి డబుల్, ట్రిపుల్ కన్ఫర్మేషన్‌తో మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఎటువంటి స్టాప్ లాసెస్ అనేవి తగలవు. సో, మోస్ట్‌లీ ఈ లెవెల్స్‌ని అబ్జర్వ్ చేయండి. ఇప్పటివరకు మనం బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ 50 అదే విధంగా కమోడిటీస్‌లో క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మొత్తం 5 లెవెల్స్ గురించి ఒకసారి అబ్జర్వ్ చేయండి, డ్రా చేయండి, చార్ట్స్ మీద ప్లాట్ చేసుకోండి. అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు లేదా అక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అవుతున్నప్పుడు ఎంట్రీస్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఫేక్ అవుట్స్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అండ్ ఇప్పటివరకు చెప్పిన వీడియో అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. అండ్ ఎప్పుడైతే మన ఈ వీడియోస్ మీరు ప్రీ మార్కెట్ వీడియోస్ చూస్తున్నారో నచ్చితే మంచి లైక్ చేయండి. అండ్ షేర్ చేయండి. ఇంకొంతమందికి షేర్ చేయడం వల్ల మన కమ్యూనిటీ గురించి అండ్ మన ఛానల్ గురించి కొంతమందికి తెలుస్తుంది. అండ్ దాంతో పాటు మీరు కామెంట్ చేయడం వల్ల మేము ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్‌లా ఉంటుంది. ఐ హోప్ మేము రోజు ఇదే వీడియోస్ చెప్తున్నాం. బట్ మార్కెట్‌లో వ్యూస్ అనేవి చాలా తక్కువ రావడం వల్ల మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్ కావాలి. ఆ బూస్టప్ కోసం వీడియోస్ చూసేటోళ్ళు మంచిగా కామెంట్ చేయడం వల్ల మేము మోర్ వీడియోస్ చూడడానికి ఒక వే దొరుకుతుంది. సో, అలాంటి వే మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ మంచిగా మీకు అనిపిస్తుంది అంటే మీరు వాట్సాప్ మీరు స్టేటస్‌లో పెట్టడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఐ హోప్ మీ అందరికీ ఫ్రీ మార్కెట్ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నా. అండ్ ఫ్రీ మార్కెట్ వీడియో అర్థమవుతుంది అనుకున్న మళ్ళీ ఒకవేళ పోస్ట్ మార్కెట్ ఆర్ మళ్ళీ నెక్స్ట్ ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? అప్పటి వరకు మంచిగా ట్రేడ్ చేయండి. స్టాప్ లాసెస్ పెట్టడం మర్చిపోకండి. ఒకవేళ స్టాప్ లాసెస్ పెట్టట్లేదు అనుకుంటే ఎప్పటికైనా మన క్యాపిటల్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, మోస్ట్‌లీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం మంచిది. అండ్ ఒకవేళ ఇప్పుడు ఈ లెవెల్స్ మంచిగా యూజ్ అవుతుంది అనుకుంటే కిందన మా వాట్సాప్ నంబర్ ఉంటుంది. అదే విధంగా మా ఇన్‌స్టాగ్రామ్ బయో లింక్ ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ ఛానెల్ ఉంటుంది. అక్కడి నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం వల్ల ప్రైస్ యాక్షన్ అండ్ ఎస్ఎంసీ కాన్సెప్ట్స్‌తో పాటు వారెన్నిటిని ఇంక్లూడ్ చేసి ట్రేడింగ్ ఎట్లా చేయొచ్చు? ఎంత ఈజీ వేలో చేసుకోవచ్చు? మనం ఎట్లా ట్రేడ్ చేసుకుంటున్నాం? ఆ లెవెల్స్‌ని ఫైండ్ ఔట్ చేసుకుంటున్నాం అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఆ లెవెల్స్‌ని బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం.
అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కిందన మా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. అక్కడి నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ప్రీ మార్కెట్ వీడియో అర్థమవుతుందనుకుంటా. మళ్ళీ మనం ప్రీ మార్కెట్ ఆర్ పోస్ట్ మార్కెట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.